హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు శాంతియుత నిరసన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ తల్లి పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా ఈరోజు దేవరుప్పల మండలం సీతారాంపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు ఈ సందర్భంగా ఉద్యమ కళాకారులను సన్మానించారు. వారిలో ఆవుల వీరన్న, బస్వ రమేష్, బాషిపాక కొండయ్య ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తన మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చాక కూడా తన ప్రవర్తన మార్చడం లేదు. నాడు సోనియా గాంధీని బలిదేవత అని నేడు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిగ్గు లేదా? ఒక పక్క ఆశా వర్కర్లను పోలీసులతో అరెస్టు చేయిస్తూ లాఠీ చార్జీలు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళాభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అనడానికి నీకు నోరెలా వచ్చింది? తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలు తెలుసుకొని వాటిని మార్చి చరిత్ర మార్చాలనుకోవడం నీ మూర్ఖత్వం. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఎలా పాలించిందో నేడు నీ పాలన అదే తీరు తలపిస్తుంది. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీ ప్రవర్తన మార్చుకో, ప్రజలను ఇబ్బందులకు గురి చేయకు అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు ఉన్నారు. కిరీటం అమ్మవారికి మనం పూజలు చేస్తే కిరీటం కానీ అది కానీ ఉంటుంది. కానీ మంచి విగ్రహాన్ని తెలంగాణ అంటేనే బతుకమ్మ, మహిళల్లో ఒకట బతుకమ్మ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఆడదు, తెలంగాణనే ఆడతారు. తెలంగాణ మహిళల్లో ఒకట పేరుకపోయింది. దాన్ని వదిలిపెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన తెలంగాణ ద్రోహి అని తెలుగుదేశం పార్టీ నుంచి లెటర్ ఇవ్వని నేను పట్టుబట్టిన రోజు అసలు తెలంగాణకు మనం లెటర్ ఇస్తుంది ఎందుకు, అవసరం లేదన్న మనిషి ఇది. ఆ రోజు మేము 15 మంది ఎమ్మెల్యేలు వెంబడిపడి లెటర్ ఇవ్వకపోతే మేము పార్టీని వదిలిపెట్టమని ఆ రోజు చంద్రబాబు గారిని ప్రేరేయటం జరిగింది. ఒక 3-4 ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు సపోర్ట్ చేశారు. మా భయంతో ఆ రోజు లెటర్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండేది. మేమందరం కూడా 15 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం ఆ రోజు వస్తలేదు. అది 50 కోట్లు కాదు. నువ్వు చేసినా ఎక్కడ లేవు. రైతు బంధు బంద్ చేసి రుణమాఫీ కూడా సగం మందికి కాలే. రైతు బంధు రేవుతుందంటే టకా పెట్టుబడికి అవసరం కేసీఆర్ గారు ఇచ్చారు. నువ్వు పెన్షన్ అన్నావు, ఇదన్నావు, అదన్నావు, అన్ని బోకర్ మాటలే. ఎందుకు చేసుకుంటున్నావు? 55,000 ఉద్యోగాలు అన్నావు. 55,000 ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినే నువ్వు సర్టిఫికెట్ ఇచ్చి పేరు సంపాదించు. దయచేసి ఇప్పటికైనా బ్రోకర్ మాటలు, అబద్దం మాటలు, మోసం మాటలు బంద్ చేసి చిత్తశుద్ధితోటి పనిచేయి. నీళ్లు వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేవు, రైతులు ఆగమాగం ఉన్నారు, ప్రజలంతా ఆగమాగం ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే నువ్వు పూర్తి చేస్తలేవు. ఇంతవరకు కేసీఆర్ కిట్ సరిగ్గా లేదు. నువ్వు తులం బంగారం ఉన్నావు, అది పోయింది. అన్ని అబద్ధం మాటలు చెప్పి సోనియా గాంధీ బర్త్డే రోజు ఇస్తా అని చెప్పారు. మీటింగ్లు ఏం పెడుతున్నావు? ఏం ఉత్సవాలు? సిగ్గు లేకుంటే ఎందుకు ఉత్సవాలు పెడుతున్నావు? ఏం చేసిన ఉత్సవాలు పెట్టుకుంటున్నావు? నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ, నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా పొరపాటు చేశాం, బుద్ధి తెచ్చుకో. నిన్న ఏందా ఆశా వర్కర్లకు 18,000 నెల రోజులలో ఇస్తా ఉన్నాం. వాళ్ళకి విపరీతంగా కొట్టి, పోలీసులు కొట్టి, గ్రామ పంచాయతీ బిల్లులు మొత్తం పెండింగ్ ఉన్నాయి. పాపం సర్పంచ్లు మొత్తుకుంటారు. సంవత్సరం అయితే ₹1 రాలే వాళ్ళకి. ఇవన్నీ నువ్వు పెండింగ్ నేను వదిలిపెట్టి ఏదో చేసిన ఉత్సవాలు జరుపుకుంటావు, పోలీసులతో లాఠీ చార్జ్ చేస్తావు, పోలీసులతో బెదిరిస్తాను. ఇది పద్ధతి మార్చుకో. ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీ పీరియడ్లో ఎట్లయితే కొట్టి జైల్లో వేసారో
ఈ పీరియడ్లో కూడా అట్నే చేస్తున్నాం. ప్రజలు తిరగబడతారు, ఉరికిచ్చి కొట్టే రోజు వస్తుంది. రిజైన్ చేయకుండా పోయింది ఈయన ఒక్కడే. అంటే ఎక్కడ పోయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియమ్మను 1000 మందిని చంపిన నరదేవత అన్నాడు, బలిదేవత అన్నాడు. ఈరోజు సోనియమ్మ చేపట్టి తెలంగాణ వచ్చిందంటారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ దయ వల్ల. మీరు 1000 మంది చచ్చిన తెలంగాణ ఇయలే. కేసీఆర్ గారు చనిపోతే ఇక రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అవుతుంది, దేశం అంతా అల్లకొల్లోలం అవుతుందని ఆయన చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భయపడింది తెలంగాణ ఇచ్చారు. నేను ఒకటే అన్నా, ఇప్పటికి నేను ఒకటే అంటా, నేను తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినావనే చెప్దాం అనుకో, నువ్వు చెప్పినట్టే. మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళ పేరు చెప్పాలి కదా. మరి గాంధీ మహాత్ముడి పేరు ఎందుకు చెప్తారు? గాంధీ మహాత్ముడు పోరాటం చేసి గాంధీ మహాత్ముని నాయకత్వం లోపల ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఇప్పటికి మనం గాంధీ మహాత్ముని మనం వేడుకుంటాం, పూజిస్తాం. మరి ఈరోజు తెలంగాణ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సాధించింది కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మూర్ఖంగా ప్రవర్తించవద్దు రేవంత్ రెడ్డి గారు. ఈ పిచ్చి మిచ్చి మాటలు, అబద్ధ మాటలతో మోసం చేశావు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు. అన్ని బోకస్ మాటలు, పిచ్చి మోసం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకోను. అప్పుడప్పుడు అన్ని బోకర్ మాటలు. ఏమిచ్చినవా? ఆ గ్యాస్ది సరిగ్గా లేదా అది తిప్పి పోతే 100 కోట్లు కూడా కావు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.